కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. బెల్లంతో చేసినటువంటి పదార్థాన్ని నివేదన అనంతరం జరగాల్సింది గుమ్మడికాయలు అమ్మవారికి 7 సార్లు తిప్పి కొట్టాలి. ఇట్లా కొట్టిన తర్వాత కర్పూరం పెట్టుకొని కొడతారు చాలా మంది. కర్పూరం పెట్టి కొడితే దిష్టి తీసినట్టు, ఊక కొడితేనేమో బలిచ్చినట్టు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న వివరణ దీంట్లోనే కొంచెం తిరకాస్తు ఉంటుంది. గుమ్మడికాయ చేతిలో పట్టుకొని 7 సార్లు అమ్మ చుట్టూ తిప్పి కొట్టి 2 పచ్చలు అయిన తర్వాత కుడి చేతిలో ఉన్నది ఎడమ వాటంగా, ఎడమ చేతిలో కుడి వాటంగా విడదీసి పెట్టాలి. పెట్టిన తర్వాత ఆ గుమ్మడికాయ మీద నీళ్లు చల్లాలి. పసుపు కుంకుమ వేయకూడదు, నీళ్లు చల్లాలంటే. ఆవుతి చల్లారుతుంది. గుమ్మడికాయ కొట్టిన వెంబడిని కొబ్బరికాయ కొట్టాలి. అది కూడా ఎట్లా కొట్టిన వెంబడిని కుడి చేతిలో ఎడమ వాటంగా, ఎడమ చేతిలో కుడి వాటంగా పెట్టాలి. తర్వాత ఒక నిమ్మకాయకు సుడి ఉంటుంది. సుడి అంటే చెట్టుకు కాసినటువంటి అతికినటువంటి ప్రదేశం. ఆ ప్రదేశంలో చాకు పెట్టి సెంటర్కి తెంపాలి, 2 భాగాలు చేయాలి. ఈ చేతులది ఇక్కడ పడేయాలి, ఈ చేతులది ఇక్కడ పడేయాలి. అమ్మవారు 100 యాటలు మీరు ఇచ్చినటువంటి